దేవుని నామానికి సమస్త మహిమ ఘనతలు చెల్లునుగాక. మీకు తెలుసా, అందరికంటే తెలివి తక్కువ వాళ్ళు అని ఎవరినంటారో, వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు అందరికంటే తెలివి తక్కువ వాళ్ళు ఎవరో చూద్దాం. పూర్వం ఒకానొక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక ఆస్థాన విదూషకుడు ఉండేవాడు. రాజుగారిని సభికులందరినీ నవ్వించడం, కవ్వించడం అతని పని. కొన్నిసార్లు ఆయన మాట్లాడే మాటలు రాజుగారిని ఎంతో మెప్పించి ప్రశంసలు అందుకునేవి. మరికొన్నిసార్లు ఆయన మాట్లాడే మాటలు, సలహాలు రాజుగారి దృష్టిలో ఎంతో తెలివి తక్కువగా కనబడేవి. ఒకసారి ఆ విదూషకుడు ఇచ్చిన సలహా రాజుగారి దృష్టికి చాలా తెలివి తక్కువగా కనబడింది. వెంటనే రాజుగారు ఒక దండమును అతని చేతికిచ్చి, నీకంటే తెలివి తక్కువ వాడు నీకు కనబడితే అప్పుడు నీవు ఈ దండంను అతని చేతికి ఇవ్వవచ్చును, అంతవరకు దీన్ని నీ దగ్గరే ఉంచుకో అని చెప్పాడు. ఈ విధంగా రాజుగారి ఆస్థానంలో తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఆ విదూషకుడు. అయినను చేసేదేమి లేక అవమానాన్ని దిగమింగుకొని సిగ్గుతో తల వంచుకున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రాజుగారు అనారోగ్యం పాలై మరణ పడకల మీద మూలుగుతూ ఉన్నారు. తాను మరణించబోతున్నానని తెలుసుకుని రాజు తన పరివారం అంతటినీ తన దగ్గరికి పిలిపించుకొని, నేను మిమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళబోచున్నాను. నేను చేసేది చాలా దూర ప్రయాణము. నేను మరలా ఈ స్థలానికి తిరిగి రాలేను. కాబట్టి మీ అందరికీ అంతిమ వీడ్కోలు చెప్పడానికే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించాను అన్నాడు. రాణులు, మంత్రులు, మిగిలిన రాజపరివారం అంతా బోరున విలపించసాగారు. వారిని ఓదార్చటము ఎవరి తరమూ కాలేదు. కొంతసేపటికి నిశ్శబ్దం ఆవరించింది. అంతలో విదూషకుడు లేచి, రాజా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అని అడిగాడు. రాజు సరే అన్నారు. మహారాజా, మీరెక్కడికైనా వెళ్ళేటప్పుడు, అనగా మీ ప్రజలను దర్శించడానికి కానీ, ఇతర రాజ్యాలతో సంప్రదింపులు జరపడానికి కానీ వెళ్ళేటప్పుడు మీ అధికారులు మీకంటే ముందుగా వెళ్ళి అక్కడ మీకు తగిన ఏర్పాట్లు చేస్తారు కదా. మరి మీరు ఇప్పుడు వెళ్తున్న ఆ దూర ప్రయాణానికి ఏర్పాట్లు ఏమైనా చేశారా అని అడిగాడు వినయంగా. రాజు కన్నీళ్ల పర్యంతమై, అయ్యో, నేను ఎటువంటి ఏర్పాట్లను చేసుకోలేదే అని విలపించసాగాడు. అలా అయితే దయచేసి ఈ దండాన్ని తీసుకొనండి. నేనిప్పుడు నాకంటే తెలివి తక్కువ అని కనుగొన్నాను అని చెప్పి రాజుగారిచ్చిన దండాన్ని తిరిగి రాజుగారి చేతికే అందించాడు ఆ ఆస్థాన విదూషకుడు. ఇది మనకు వినోదంగా కనబడవచ్చు, కానీ పరలోకం అనేది సిద్ధపడిన వారికై సిద్ధపరచబడిన స్థలము అని గొప్ప భక్తుడైన డిఎల్ మోడీ గారు చెప్పారు. అవును, మనము మరణించిన తర్వాత పరలోకంలో చేరాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనము మన జీవితాలను దిద్దుకొని మన పాపాలను ఒప్పుకొని యేసు ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుంటే మనము పరలోక రాజ్యంలో చేరగలము. ఈ విధంగా మనలను మనము సిద్ధపరచుకుందాము.